హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది అభిరుచి. ఈరోజు మనం ఫ్రైయింగ్ ప్యాన్లో బ్రెడ్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా బ్రెడ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: 1/2 కప్ చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్ ఆనియన్ స్లైసెస్, 1/2 కప్ టమాటో ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఉప్పు, 50 గ్రాముల గ్రేటెడ్ చీజ్, 1/2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 4 మిల్క్ బ్రెడ్ స్లైసెస్. మీరు కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్. ఈ పిజ్జా సాస్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే బయట దొరికే పిజ్జా సాస్ యూస్ చేయొచ్చు, లేకపోతే టమాటో కెచప్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో క్యాప్సికమ్, ఆనియన్, టమాటో ముక్కలు తీసుకొని అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, కొంచెం చీజ్ వేసి ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ బాగా ముక్కలకి కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూసారు కదండి, బ్రెడ్ పిజ్జా కోసం మనకి వెజిటేబుల్ మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక్కొక్క బ్రెడ్ మీద ఇలా పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి ఈవెన్గా. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్కి పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిశ్రమంని ఒక్కొక్క బ్రెడ్ మీద ఇలా ఈవెన్గా వేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకున్న తర్వాత తురుముకున్న చీజ్ని కూడా ఇలా బ్రెడ్ మీద ఈవెన్గా వేసుకోవాలి. మీకు కనుక ఈ చీజ్ దొరకలేదనుకుంటే శాండ్విచ్ కోసం యూస్ చేసే స్లైసెస్ చీజ్ ఉంటుంది కదండి, అవైనా యూస్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇప్పుడు చీజ్ పైన కొంచెం మిక్స్డ్ హెర్బ్స్ ఇలా చల్లుకోవాలి. చూసారు కదండి, అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఆలివ్ ఆయిల్ అవైలబుల్గా లేదంటే ఆలివ్ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు. ప్యాన్కి ఆలివ్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ తర్వాత మూత పెట్టేసి 5 నుంచి 7 నిమిషాల వరకు సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. 5-6 నిమిషాలని టైం పెట్టుకునే కంటే చీజ్ బాగా మెల్ట్ అయ్యే వరకు బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి. చీజ్ మెల్ట్ అవ్వడానికి మరీ ఎక్కువగా టైం పట్టదండి. చూసుకొని చీజ్ మెల్ట్ అవ్వగానే బ్రెడ్ స్లైసెస్ని తీసేసుకోవాలి. అప్పుడే చీజ్ సాగుతూ పర్ఫెక్ట్గా ఉంటుందండి, లేదంటే చీజ్ గట్టిగా అయిపోతుంది. స్లైసెస్ని కూడా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో పర్ఫెక్ట్గా బ్రెడ్ పిజ్జా ఎంతో ఈజీగా తయారు చేసుకున్నాము. ఈ రెసిపీ మీరు కూడా ఇలా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆది అభిరుచి.